శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 49వ అధ్యాయంలోనే ఉన్నామండి. చూద్దాం. పూర్వము భారద్వాజ సగోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరము భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడట. అతనికి ఈశ్వర సాక్షాత్కారము కలుగుతుండేది. అనంత పారవస్యముతో అతడు ఒళ్ళు మరచి తిరుగుతుంటే లోకులు అతనికి దెయ్యం పట్టింది కాబోలు అనుకునేవారట. ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు పాండురంగడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్యైన అతనిని కూడా రమ్మన్నాడు. అతడు నవ్వి, కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అన్నాడు. అలా అయితే మాకు చూపించగలవా అని వారన్నారట. అతడు అంగీకరించి సంగమములో స్నానము చేసి ఈశ్వరుని ధ్యానించి, వ్యోమకేశ, దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుణ్ణి రూపము అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. ఈ కొండమే మణికర్ణిక అయ్యింది. ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటమయ్యింది. కాశీలో ఉన్న దైవరూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానం, దానము మొదలైనవి చేశారట. అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చి వారందరికీ విశ్వేశ్వరుని దర్శనము ప్రసాదిస్తుండేవాడట. కనుక ఇది సాక్షాత్తు కాశీయే. చూసారా, భక్తిలో కూడా ఎంత అద్భుతం ఉందో. ఇంత భక్తిగా ఉండాలండి. భక్తి అంటే ఊరికే అనుకుంటారు, వాళ్ళని పిచ్చివాళ్ళు అనుకుంటారు, తెలియని వాళ్ళు. అందులోని ఆస్వాదించవలసిన అద్భుతం ఉంటుందండి. ఆ భక్తి, ఆ పారవస్యంలోనే అద్భుతం ఉంటుంది. చూసేవాళ్ళకి వీళ్ళు పిచ్చోళ్ళు కాబోలు అనుకుంటారు, కానీ ఆ భగవంతుని మీద అపారమైన భక్తి అండి. స్వామి, అటు తర్వాత భక్తులకు పాప వినాశీ తీర్థము చూపించు, ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయి అని చెబుతుండగా పూర్వాశ్రమంలోని వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీ గురుడు, అమ్మాయి, నీవు చేసిన పాపాలే గురించి ఆలోచించావా అన్నారు. ఆమె నమస్కరించి, స్వామి, నేను మూఢురాలిని, సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అన్నది. అప్పుడు స్వామి, పూర్వము ఒక్క పిల్లను పెట్టింది. నీవు చూడకుండా ఆ కొండ నిండా నీళ్లు పోసావు. అవి చచ్చిపోయాయి. అందువలన నీకు పంచమార్జాల హత్య మహాదోషము చుట్టుకున్నది. ఇంక చెబుతాను విను అంటుండగా అంతలోనే ఆమె శరీరం అంతా కుష్ఠవ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి, ఓ దయానిధి, ప్రజలు పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను, రక్షించు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి, నీవెన్నో పాపాలు చేశావు, వాటిని మరు జన్మలలో పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు. ఆమె, ఇంకా మరొక జన్మ ఎందుకు, నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చేయండి అని ప్రార్థించింది. స్వామి, అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశన తీర్థంలో స్నానం చేస్తుండు. ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపము నశించిపోతుంది. ఈ కుష్ఠరోగ మొక్క లెక్క అనే చెప్పారు. చూసారా, నువ్వు ఈ పాపనాశ తీర్థంలో స్నానం చెయ్యి, నువ్వు ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపం నశించిపోతుంది. ఈ కుష్ఠరోగము ఒక లెక్క అన్నారట అని చెప్పారు. అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైపోయింది.
అది నేను స్వయంగా చూచాను. ఆ క్షేత్ర మహత్యము చూచి ఆమె అక్కడే ఉండిపోయింది. అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి, ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు దానమిచ్చిన ఫలితము ఉంటుంది. ఇక్కడ చేసిన దానికి కూడా కోటి రెట్లు ఫలితం ఉంటుంది. దీనికి అవతారాలనున్న రుద్రపాద అవతలనున్న రుద్రపాద తీర్థములో గయలోలాగే కర్మ చేసి రుద్రపాదస్వామిని పూజించాలి అని చెప్పారు. తర్వాత కేశవస్వామి దగ్గరనున్న చక్రతీర్థము చూపి అక్కడ స్నానము చేస్తే జ్ఞానము కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు. కల్లేశ్వరుని దగ్గరనున్న మన్మథ తీర్థములో స్నానము చేసి ఈశ్వరుని పూజిస్తే అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయి. శ్రావణ మాసములో అఖండాభిషేకము, కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్టసిద్ధులు, మోక్షము కూడా లభిస్తాయి. స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు. నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 49వ అధ్యాయాన్ని మనం సంపూర్ణం చేసుకున్నామండి.